స్వాతి, ఆవిడ మాట తప్పడమే కాదు రోజు గారు, తప్పు కూడా చేశారు. తప్ప? లక్ష్మి తప్పు చేసిందా? ఏంటా తప్పు? ఈ స్వాతికి నా సిద్ధుకి ఇంతకు ముందే పెళ్లి చేసినట్టు డ్రామా ఆడి రోజీ గారు, ఇప్పుడు చెప్పండి, మీరు మీ స్నేహితురాలు చేసిన తప్పు గురించి ఏం తీర్పు చెప్తారో చెప్పండి. నేను మిమ్మల్నే తీర్పు చెప్పమనడానికి కారణం, తప్పు చేస్తే తీర్పు న్యాయస్థానం చెప్తుంది, కానీ పాపానికి తీర్పు అయితే ఆ దేవుడే చెప్పాలి, లేదంటే అయిన వాళ్ళు చెప్పాలి. ఈ లక్ష్మి గారిని శిక్షించే అధికారం న్యాయస్థానానికి లేదు, ఇంకెవరు కూడా విధించలేరు, ఒక్క మీరు తప్ప. చెప్పండి రోజీ గారు, ఒక ముద్దాయి న్యాయం చెప్పడం చరిత్రలోనే లేదు, కానీ మీరు ఆ గొప్ప అవకాశాన్ని అందుకున్నారు. చెప్పండి, మీరేం చెప్పినా పాటించడానికి నేను రెడీగా ఉన్నాను. చెప్పండి. లక్ష్మి, భార్య తప్పు చేస్తే భర్త భరిస్తాడు, కొడుకు తప్పు చేస్తే తండ్రి శిక్షిస్తాడు, తమ్ముడు తప్పు చేస్తే అన్న దండిస్తాడు. కానీ స్నేహితురాలు తప్పు చేస్తే ఒక స్నేహితురాలుగా నేనేం చేయాలి లక్ష్మి? నువ్వు చేసింది తప్పని చెప్పినా చీకట్లో బతుకుతున్న వాళ్లకి వెలుగుని చూపించబోయి నువ్వా చీకట్లోకి ఎందుకు వెళ్ళావని అడగనా? ఏం చెయ్యను లక్ష్మి? ఈ పరిస్థితుల్లో నువ్వు చేసింది తప్పు కాదంటే ఈ అమ్మాయి నేను కూడా తప్పు చేశానంటుంది. అలా అని నువ్వు చేసింది తప్పు అని చెప్తే నేను నిజంగానే తప్పు చేసినట్టు అవుతుంది లక్ష్మి. ఏదేమైనా నువ్వు మాత్రం ఇలా చేసి ఉండకూడదు లక్ష్మి. శత్రువుకి మేలు చేయటం, పాముకి పాలు పోయటం రెండూ ఒకటే అవుతుంది. హరి, స్వాతి, నన్ను క్షమించండి. నేను నిజంగా తప్పే చేశాను. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మీ కష్టాన్ని నేనే పోగొడతాను, కానీ అందుకు మీరు నాకు ఏ హెల్ప్ చేయనక్కర్లేదు. మేడం, మీ మాటల్లో నిజాయితీని నేను అర్థం చేసుకోగలను. మీరు నాకు ఏ సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి వాళ్ళకి మాత్రం దూరంగా ఉండండి. ఇన్ని రోజులు నా స్వాతిని తన దగ్గరే ఉంచుకొని నాకు అబద్ధాలు చెప్పి నాటకం ఆడింది ఈవిడ. ఇలాంటి ఆడవాళ్ల వల్ల మిగతా అందరి ఆడవాళ్ల పేరు కూడా పోతుంది. వస్తాను లక్ష్మి గారు. పద స్వాతి. నందిని, నా స్నేహితురాలు కరెక్ట్గానే చెప్పింది, కానీ నేను చేసింది నీకు మేలు చేయాలని కాదు. ఒక విషపు చెట్టు వల్ల చుట్టూ ఉన్న గాలి మొత్తం విషమయమైపోతుంది. ఆ చెట్టులో అమృతం నింపితే విషం చచ్చిపోతుందని నేను చాలా ఎక్కువ ఆశపడ్డాను. మేమందరం ఆనందంగా ఉండొచ్చు అన్న స్వార్థంతో ఆలోచించాను. కానీ ఈ విషపు చెట్టుకి పైనే కాదు, లోపలున్న వేర్లు కూడా విషమైపోయాయి. దాన్ని మార్చడం చాలా కష్టం. సిద్ధు, నువ్వు కూడా ఈ చెట్టుకి దూరంగా ఉండటం మంచిది.
నందిని, నువ్వు ఈ పెళ్లి ఒక కారణంతో చేస్తే నీకే మొత్తం రివర్స్ అయిపోయింది. ఏంటి నందిని ఇది? లేదు మలిక, పెళ్ళి అనే డీల్ రివర్స్ అవ్వలేదు. చాలా రీజనబుల్గానే జరిగింది. దీనివల్ల నాకు 1, 2, 3, 4 4 ఉపయోగాలు జరిగాయి. 4 ఉపయోగాలా? ఏంటవి? నంబర్ 1, టాప్ ప్రయారిటీ రోజీ మీద ప్లాన్. నంబర్ 2, సిద్ధుకి నన్ను దూరం చేయాలని చూసిన లక్ష్మి మీద అందరికీ బ్యాడ్ ఇంప్రెషన్. నంబర్ 3, ఈ స్వాతిని ఇక్కడి నుంచి తరిమేయడం. అండ్ నంబర్ 4, సిద్ధుని తిరిగి దక్కించుకోవడం. లాస్ట్ 3 అర్థమయ్యాయి, కానీ ఫస్ట్ డే అర్థం కాలేదు. రోజీ గారిని ఈ పెళ్లికి పిలవడమే ఆశ్చర్యం అనుకుంటే ఏదో ప్లాన్ అంటున్నావు. ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది. చెప్పు. చెప్తాను, కానీ అది చెప్పే ముందు నేను ఒక పని చేయాలి. చేసి వచ్చి చెప్తాను. చెప్పండి సార్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అలాగే సార్. ఓకే సార్, చేస్తాను సార్. ఇప్పుడే ఫినిష్ చేస్తాను సార్. చెప్పింది అర్థమైందిగా? అర్థమైంది సార్, చేస్తాం. ఇక్కడ ఆపితే వేసేయచ్చు. డ్రైవర్, పక్క కాపు కారు. మీరు బండి దిగండి. మేడం, మీరు ఇక్కడే ఉండండి. మీరు రండి. ఏంటండి, నన్నొక్కదాన్ని ఇక్కడ వదిలేసి మీరంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఒక్క నిమిషం మేడం, ఈ పక్కనే చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాం. ఇదంతా అడవిలా ఉంది, ఇక్కడ మీకు పనేంటి? ఏం లేదు మేడం, చిన్న పనే. 2 నిమిషాల్లో వచ్చేస్తాం. పదండి. ఏంటత్తయ్య గారు అంత డల్గా, ఏదో ఆస్తి మొత్తం పోగొట్టుకున్నట్టుగా ఉన్నారు? అయినా అసలు కావలసిన కోడలు కంటి ముందు ఉన్నందుకు ఆనందించకుండా కోడల్ని మోసం చేయడానికి వచ్చిన అది వెళ్ళిపోయినందుకు బాధలో ఉన్నారా? అయినా మీకు మంచితనంతో పనే ఉంది. అలా మోసం చేసేవాళ్లే కదా మీ దృష్టిలో మంచోళ్ళు. గురువిందకి తన కింద నలుపు కనిపించదు, ముంచే వాళ్లకి ఎదుట వాళ్ల మంచితనం కనిపించదు. ఇంత మోసం చేసినా అదే మంచిదా? తను మోసం చేయలేదు నందిని, నేను చెప్పినట్టు చేసింది. నా స్వార్థం కోసం తన భర్త ముందు బ్యాడ్ అయిపోయింది. కాదు, నిన్ను నాకు దూరం చేయాలని చూసినందుకు కరెక్ట్ పనిష్మెంట్ పడింది. నువ్వు కరెక్ట్గా ఉంటే తను ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది నందిని? రేయ్, ఎందుకురా ఆవుదం అంటుకునే గోడకి సున్నం వేయాలని చూస్తావు? ఎంతో ట్రై చేసినా అంటుకోదురా, వదిలే.
ఈ ఇంట్లో వాళ్ళందరూ ఇంత బాధపడ్డానికి కారణం నువ్వే. మా అందరినీ ఇంత బాధ పెట్టి నువ్వు ఆనందంగా మాకంటి ముందే ఎలా ఉండగలుగుతున్నావు నందిని? సిద్ధు, గోడకు అంటుకున్న ఆముదం ఏది అంటుకోనివ్వదు, అది వదలదురా. ఇది మనం ఏ జన్మలో చేసుకున్న పాపం రా, అనుభవించాల్సిందే, తప్పదు. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ తిట్టుకోకూడదు. మా అమ్మ నాన్న నిన్ను తిట్టుకోవట్లేదు నందిని, అసహించుకుంటున్నారు. తిట్టుకునే చోట తిండే సహించదు, ఉండబుద్ధి కాదు. మరి నువ్వేం చేస్తావో ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయించుకో నందిని. ఏంటి నందిని, సిద్ధు చాలా సీరియస్గా వెళ్ళిపోతున్నాడు. పాపం, ముందే నిజం చెప్పేసుంటే బాగుండేది కదా అని బాధపడుతున్నాడు. పెళ్లి తప్పించుకోవాలని చాలా రకాలుగా ట్రై చేశాడు, కానీ ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం. నువ్విచ్చిన షాక్కి సిద్ధు మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేయడు. అవును నందిని, నేనొకటి గెస్ చేయలేకపోతున్నాను. ఈ పెళ్లికి రోజీ గారిని ఎందుకు పిలిచావు? లక్ష్మి గారంటే వాళ్ళ వెనక ఉండి నడిపించింది కాబట్టి, పిలవకపోయినా వస్తుందని తెలుసు కాబట్టి వచ్చిన ఆవిడ్ని అవమానించాము, ఓకే. కానీ ఏ సంబంధం లేని రోజీ గారిని పిలిచావు. ఎందుకో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. చంపేయడానికి. ఎక్కడికెళ్ళుంటారు వీళ్ళు? 2 minutes అని చెప్పి వెళ్ళారు, 20 minutes అయ్యింది, వీళ్ళు ఇంకా రాలేదు. మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు, ఏం చెప్పకుండా నిలబెట్టారేంటి? మనం ఇప్పుడు ఓ పని చెయ్యాలి, అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏంటా పని? ఈ రోజీ గారిని ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. ఏంటి సార్ మీరు మాట్లాడేది? మనమేలా ఎన్కౌంటర్ చేస్తాం? మనతో సిఐ గారు కూడా లేరు. తప్పదు, చెయ్యాలి. సిఐ గారు లేకపోయినా పర్వాలేదు, ఆయన చూసుకుంటారని ఫోన్ చేసి చెప్పాడు. ఎవరైనా? ఆయన వినోద్ గారని, ఆవిడ మనవడే. వినోద్ నన్ను చంపాలనుకుంటున్నాడా? అవును, ఇంతకు ముందు బండిలో నాకు ఫోన్ చేసింది ఆయనే. వినోద్ నన్నెందుకు చంపాలనుకుంటున్నాడు? అసలు వినోద్కి నా మీద ఇంత పగ ఎందుకు వచ్చింది? వినోద్ ఎందుకు ఇలా మారిపోయాడు? అసలు వినోద్ ఇదంతా చేస్తున్నాడా? ఇంకెవరైనా చేయిస్తున్నారా? నో నో, వినోద్ ఇలా చేయడు. ఆయనే ఇదంతా చేయమంది. ఇలా చేస్తే మనం చాలా లాభం పొందవచ్చని చెప్పారు. అవునా? అయితే మరి ఇప్పుడు ఆ పని చేసేద్దాం. అసలు ఇలా కాదు, వినోద్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలి.
వినోద్ కంటపడకుండా ఇదంతా కనుక్కోవాలి. ఇప్పుడిక్కడే ఉంటే వీళ్ళు నన్ను చంపేస్తారు. నా ఇప్పుడే చచ్చిపోకూడదు. ఈ విషయంలో నిజాలు తెలుసుకోకుండా చచ్చిపోకూడదు. ఒకవేళ చచ్చిపోవాల్సి వస్తే నా మనవడి చేతిలోనే చచ్చిపోవాలి. అంతేగాని వీళ్ళ చేతిలో మాత్రం చావకూడదు, జరగకూడదు. ఇది జరగకూడదు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి. సరే పదండి, వెళ్ళి చంపేద్దాం. ఓకే. పదండి. చంపేయడమేంటి నందిని? నువ్వు నిజంగా చంపేయడానికి రోజీ గారిని పెళ్లికి పిలిచావా? అవును, చంపేయడానికే. వినోద్ మీద రోజీకున్న ప్రేమని పూర్తిగా చంపేయడానికి. లక్ష్మి చలసాని వాళ్ళకి వినోద్కి మధ్య ఉన్న బంధాన్ని చంపేయడానికి. రోజీకి సొసైటీలో మిగిలి ఉన్న మంచి పేరుని చంపేయడానికి. ఎస్ ఎస్ మల్లిక, అందుకే సంబంధం లేకపోయినా రోజీని పెళ్లికి వచ్చేలా చేశాను. ఇప్పుడు తప్పించుకొని పారిపోయేలా ఏర్పాటు చేశాను. ఇన్ని రోజులు నెట్లో ఆవిడ పేరు కొడితే కొన్ని పేజీలు ఆవిడ పేరు గురించి వచ్చేవి. ఇక మీదట కొన్ని వర్డ్స్ కూడా రాకుండా చేస్తాను. ఇక మీదట ఆవిడ ఎప్పుడూ పరారీలోనే ఉండేటట్టుగా చేస్తాను. దొరికితే షూట్ చేసేస్తారేమో అన్న భయాన్ని కంటిన్యూ అయ్యేలా చేస్తాను. చెప్పండి మేడం. విక్రమ్, నువ్వు మన పోలీసులకు ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కో. రోజీని వాళ్ళు ఎక్కడ వదిలేస్తారో అక్కడి నుంచి నువ్వు రోజీని ఫాలో అవ్వు. ఎక్కడ ఆగిందో తెలుసుకుని నాకు చెప్పు. అలాగే మేడం. మళ్ళీ ఆవిడ ఎక్కడుందో తెలుసుకోవడం ఎందుకు నందిని? ఈ రోజు బిర్యానీ తిన్నాం కదా అని రేపు ఇంకో వెరైటీ తినడం మానేస్తావా? అంతకన్నా మంచి తినాలని చూస్తాము. ఇప్పుడు ఆ రోజుని పరిగెత్తించాం. మజా వచ్చింది కదా అని వదిలేస్తామా? ఆ మజా రోజుకో రకంగా ఉండేలా చూడాలి. రోజుకి పెరిగేలా చూడాలి. అప్పుడే అస్సలైన మజా. ఇది ఆడది కాదు. డర్ సినిమాలో షారుఖ్ ఖాన్, అగ్నిసాక్షిలో నానా పటేకర్. వాళ్లకన్నా 4 జీబీలు ఎక్కువే. ఇప్పుడు ఆవిడ ఎక్కడుందో తెలుసుకొని ఏం చేస్తావు నందిని? ఇప్పుడు నీకు కడుపు నిండుగా ఉంది. నా గుప్పెట్లో మంచి స్వీట్ ఉంది. ఇప్పుడే ఆ స్వీట్ ఇచ్చాననుకో, దీని రుచి నీకు సరిగ్గా తెలీదు. అదే నీకు బాగా ఆకలి పెరిగాక ఇది ఏంటో తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అప్పుడు తీసిచ్చాననుకో, దీని టేస్ట్ డబల్ అవుతుంది. అందుకే విక్రమ్ ఆ రోజుని పట్టుకునేంత వరకు ఈ గుప్పెట్లో ఉన్న విషయాన్ని అలాగే ఉంచుదాం. వచ్చాక ఓపెన్ చేసి ఆ ప్లాన్ ఏంటో చెప్తాను. ఓకే? ఏంటి లక్ష్మి అలా ఉన్నావు? ఏం లేదు చల్సాని గారు, కొంచెం అలసటగా ఉంది. కాసేపు టీవీ ఆన్ చేయండి. ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూస్తే అన్నా మైండ్ రిఫ్రెష్ అవుతుందేమో.
తప్పించుకున్న రోజీ. చల్సాని గారు, ఒకసారి వెనక్కి రండి. ఇంకా వెనక్కి ఆ న్యూస్ ఛానల్ పెట్టండి. రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ రోజీ గారికి కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించిన విషయం అందరికీ తెలిసిందే. హే, ఎవరు నువ్వు? నీ మొగుండే. రాయ్, నేనెవరో తెలుసా? నేను నీ మొగుండైతే నువ్వు నా పెళ్ళాని అవుతావు కదా.